ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై కూడా అనేక రకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, వారి జీవితంలో జరగబోయేది ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. అలాగే వీరిలో మానవత్వం కూడా అధికంగా ఉంటుంది. ఇతరులు ఎవరైనా సరే అవసరాల్లో ఉంటే సహాయాన్ని చేయటానికి ఎప్పుడూ కూడా తులారాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. అలాగే అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉండటం మూలంగా 10 మందిలో కలివిడిగా తిరుగుతారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. కానీ వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని మాత్రమే అమలు చేస్తూ ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా ఇతరుల దృష్టి కూడా ఎప్పుడూ వీరిపైనే ఉంటుందని చెప్పుకోవాలి. పెద్దలతో అనుబంధాన్ని కూడా వీరు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా తులారాశి వారికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అంటే వారికి ఎక్కువగా గొడవలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు ఖచ్చితంగా అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఈ విధంగా వారి యొక్క జీవితాన్ని సజావుగా తీసుకుని వెళ్లగలుగుతారు. వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల కావచ్చు, వీరి యొక్క విశాల భావాల పట్ల కావచ్చు, అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే తులారాశి వారికి ఎవరైనా నచ్చారంటే మాత్రం జీవితాంతం వారిని వదిలిపెట్టరు. అటువంటి మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు అనేక రకాల సమస్యలను చూసి ఉన్నారు. అసలు ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మాకేనా అనే అనుమానం కూడా ఒక్కోసారి మీ యొక్క జీవితంలో మీకు కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నిరాశ చెందకుండా మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం. అంటే మీరు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు కదా అని జీవితాంతం ఈ విధంగా కష్టాల్లోనే ఉండిపోతాము అనే అనుమానాన్ని మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలోకి అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. మిమ్మల్ని అవమానపరిచిన వారు, మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ దగ్గరికి మీ సహాయాన్ని అర్థించి రావచ్చు. అలాగే వారి ముందు తల ఎత్తుకుని తిరిగే రోజులైతే మీ యొక్క జీవితంలో అతి త్వరలో రాబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత అద్భుతమైన ఫలితాలనైతే మీ యొక్క జీవితంలో మీరు చూస్తారు. చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మీ యొక్క జీవితం అయితే ఈ సమయంలో ఆనందంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మీరు మునుపు ఎన్నడూ లేనటువంటి పురోగతినైతే ఖచ్చితంగా చూడబోతున్నారు. అంటే అంతకుముందు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఆర్థిక పురోగతికి సంబంధించి అంశాలు కొన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాలు ప్రతికూలంగా అనిపించేవి. అంటే కొంతవరకు లాభాలు వచ్చినా కానీ ఎక్కువగా నష్టాలనే చవిచూసే పరిస్థితి మీకు వచ్చేది. ఈ సమయంలో ఆర్థికంగా మీరు లాభాల బాటలో ముందుకు వెళ్లే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు మీతో పోటీ నుండి నిష్క్రమించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క వ్యాపారం అనేది చాలా లాభాల బాటలో సాగిపోతుంది. మీకు చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభించబోతున్నారు. అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ సమయంలో చూసినట్లయితే కనుక వివాహానికి సంబంధించి కూడా అనుకూలమైన ఫలితాలైతే మీకు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు అన్ని విధాలుగా సెట్ అయ్యే భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని మీరు చాలా కాలంగా సంబంధాలు చూస్తున్నారు. కానీ ఏ సంబంధం కూడా మీకు అంతగా సాటిస్ఫాక్షన్ ఇవ్వటం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. మీ జీవితంలో మీరు ఆర్థిక పురోగతితో పాటు
మీ జీవితంలో మీరు చక్కటి వివాహ భాగస్వామినైతే ఈ సమయంలో చూడబోతున్నారు. వారితో మీ యొక్క పెళ్లి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో ఈ విధంగా అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం మీరు కొన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంది. మీపైన మీ తోటి ఉద్యోగస్తులు కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ పై అధికారుల వరకు వెళ్తుంది. మీ యొక్క ఉద్యోగ జీవితం అనేది మీకొక సవాల్గా మిగిలే పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అన్నాతమ్ముళ్ళు, తోబుట్టువులు ఈ విధంగా ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటానికి ఒక ప్రయత్నం అయితే చేస్తారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఈ తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగబోతుంది. ఖచ్చితంగా ఆర్థిక పురోగతికి సంబంధించి కొన్ని అంశాలైతే మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అంతకుముందు పెట్టుబడులు పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా మీరు లాభాలనైతే పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక ధరలైతే రాబోతున్నాయి. ఈ విధంగా మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి వివాదాలు కానీ కోర్టు కేసులు కానీ ఉన్నట్లయితే వాటిల్లో కూడా అనుకూల ఫలితాలైతే మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగబోతుందని మీకు కొన్ని సంకేతాలు కూడా తెలుస్తాయి. ముఖ్యంగా మీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారమవుతాయి. ఖచ్చితంగా మీరు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు. కాబట్టి ఇల్లంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగార్థులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వారి యొక్క కోరిక తీరక, అంటే చక్కటి ఉద్యోగం మీకు రావాలని ప్యాకేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే పొజిషన్ విషయంలో కావచ్చు, మీకు అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ ని అందించే ఉద్యోగం దొరకాలని మీరు కనుక ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో ఫలితం మీకు అనుకూలంగా వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో చాలా మట్టుకు అనుకూల ఫలితాలైతే ఈ చంద్రగ్రహణం తర్వాత వీరు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది. మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సోమవారం రోజు ఆలయానికి వెళ్లి వీలైతే శివుడికి అభిషేకం చేయించండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. మీ ఇంట్లో స్ఫటిక లింగం కనుక ఉన్నట్లయితే బిల్వపత్రం నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. చెంబెడు నీళ్లతో మీరు అభిషేకం చేసినా సరే ఆ బోలాశంకరుడు మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరుస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆలయానికి వెళ్లి కావచ్చు, లేకపోతే ఇంట్లోనే మీరు స్ఫటిక లింగం ఉంటే కనుక ఆ లింగానికి అభిషేకం చేయండి. సత్ఫలితాలైతే మీరు పొందుకుంటారు. మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. ఆ పుణ్యఫలం భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.